హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సెంటినల్ వ్యూ. దే కాల్ హిమ్ మోజీ. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఊపేస్తున్న సినిమా. ఒక గ్లిమ్స్ వచ్చినా రచ్చే, ఒక సాంగ్ వచ్చినా రచ్చే. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. ఎందుకు? వై ఓజీ ఈజ్ సో స్పెషల్? పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ అయిన హరిహర వీరమల్లు, బ్రో, భీమ్లా నాయక్ క్లీన్ హైప్ ఓజీకే ఎందుకు? ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, స్ట్రైట్ ఫిలిం. మీరు అనుకోవచ్చు, ఏంటి ఒక ఒరిజినల్ స్టోరీలో యాక్ట్ చేయడం కూడా ఒక ప్లస్ పాయింటేనా అని. పీకే ఫ్యాన్స్ అడగండి, చెప్తారు దాని విలువ. 2020 నుంచి కళ్యాణ్ గారు 4 సినిమాలు రిలీజ్ చేస్తే అందులో 3 రీమేకులు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అయితే దే హ్యావ్ దేర్ మూమెంట్స్. బట్ బ్రో, అసలు పవన్ కళ్యాణ్కి పడాల్సిన సినిమానే కాదు. ఏదో ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయి తక్కువ డేట్స్లో అయిపోయే సినిమాని చేశారంతే. ఇంకా ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు, ద మోస్ట్ డిలేడ్ ప్రాజెక్ట్ ఇన్ పీకేస్ కెరియర్. బ్రో రాడ్ అయితే, వీరమల్లు సెకండ్ హాఫ్, రాడ్ రంబోలా. అయినా ఇప్పుడు ఆ టాపిక్ మనకెందుకు. సో ఒక 4 నార్మల్ ఫిల్మ్స్ తర్వాత కళ్యాణ్ ఈస్ బ్యాక్ ఇన్ హిస్ ఫేవరెట్ గ్యాంగ్స్టర్ జోన్. నో రూల్స్, నో రెగ్యులేషన్స్. కటానా తీసామా, అడ్డొచ్చిన తల నరికేసామా. ఇప్పటిదాకా వచ్చిన గ్లిమ్సెస్ అండ్ టీజర్స్ లో కూడా ఇదే ఫ్యాన్స్ కి బాగా కిక్కిచ్చింది. నంబర్ 2, క్వాలిటీ. కళ్యాణ్ గారి కెరియర్ లో పెద్దగా విజువల్లీ క్వాలిటీ ఫిల్మ్స్ పడలేదు. కళ్యాణ్ మూవీలో ఫ్రేమ్స్ చూసి ఫ్యాన్స్ వావ్ అనుకునే సినిమాలు చాలా తక్కువ. క్వాలిటీ ఫిల్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, RRR. ఓ అవి పాన్ ఇండియా కదా, మనకెందుకులే. పోనీ రీజనల్ ఫిల్మ్స్ లైక్ లియో, కూలీ, మొన్నొచ్చిన లో బడ్జెట్ ఫిల్మ్స్ మిరాయ్, ఇలా అనమాట. ఇక మనోడికి ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్స్ ఉండవు అనుకున్నప్పుడు రిలీజ్ అయింది హంగ్రీ చేత గ్లిమ్స్. వాట్ ఏ క్వాలిటీ ఫ్రేమ్స్, ఏ గ్రేడ్ సరుకు. ఫ్యాన్స్ ఖుషి అయిపోయి చచ్చిపోతారేమో అనిపించింది. ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ అంతా ఆ ఏ గ్రేడ్ సరుకే. ఎంత క్వాలిటీ అంటే 360pలో పెట్టి చూసినా పిచ్చ క్వాలిటీ ఉంటుంది. కళ్యాణ్ అయితే మెరిసిపోతున్నాడు స్క్రీన్ మీద. ఒక్క నిమిషం, ఎక్కడి దాకా వీడియో నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే కదా మీలాంటి ఓజీ ఫ్యాన్స్కి వీడియో ఎక్కువ రీచ్ అయ్యేది. ఓకే, నెక్స్ట్. నంబర్ 3, మ్యూజిక్. కళ్యాణ్ ఫిలిమ్స్ అంటేనే బ్లాక్ బస్టర్ ఆడియో. అలాంటిది ఈసారి కొన్నిదేళ్ల తమన్ కొట్టిన మ్యూజిక్ అయితే ఓకే, నందమూరి తమన్ అని కూడా పిలుస్తారు. ఓజీకి తమన్ కొట్టిన మ్యూజిక్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్. హాలీవుడ్ ఏంటి, అంతకు మించి ఉంది. డప్పుని ఈడియంతో కలిపి కొడుతుంటే శవాలు లేస్తున్నాయి అక్కడ. తమన్ గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, టాలీవుడ్ లో ఓజీ లాంటి గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ చాలా తక్కువ వస్తాయని. ఓజీ విల్ బి మై ఆన్సర్ టు తమిళ్ మూవీస్ అన్నారు. చూద్దాం తమనన్న బక్కోడికి ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో. నెంబర్ 4, డైరెక్టర్. కళ్యాణ్ ఇప్పుడు దాకా చేసిన డైరెక్టర్స్ అందరూ మ్యాక్స్ చిన్నోళ్లే. రీసెంట్ ఫిల్మ్స్ చూసుకుంటే వేణు శ్రీరామ్, సాగర్ కే చంద్ర, సముద్రకని, జ్యోతి కృష్ణ. ఓకే, క్రిష్ కూడా వీరమ్మలకు ఒక డైరెక్టరే. సో సుజిత్ లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తే, దట్టు సుజిత్ ఈజ్ ఏ హార్డ్ కోర్ కళ్యాణ్ ఫ్యాన్. సుజిత్ క్యాపబిలిటీ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి సాహో రివిజిట్ చేయండి. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం నాన్ లీనియర్ ఉన్న ది బెస్ట్ సినిమాటిక్ షాట్స్ ఇన్ TFI తీసాడు, దట్టు విత్ 1 ఫిల్మ్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 5, ప్రొడక్షన్ హౌస్. RRR తర్వాత DVV ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఓజీ. బడ్జెట్ కి అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ముంబై, పూణే, బ్యాంకాక్ లో షూట్ చేశారు. ఇన్ఫాక్ట్ పీకే చాలా ఫిల్మ్స్ తర్వాత హైదరాబాద్ బయట షూట్ చేశాడు, లైక్ ముంబై అండ్ పూణే. ఇవే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి ఓజీకి ఇంత హైప్ రావడానికి. పీకే ఫ్యాన్ అనుకున్న ఎవరైనా ఓజీని థియేటర్లో మిస్ అయితే అంతకన్నా వరస్ట్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇక కళ్యాణ్ ఫిల్మోగ్రఫీలో ఇంత క్వాలిటీ బొమ్మ వస్తుందన్న గ్యారంటీ లేదు. సెప్టెంబర్ 25న మన తెలుగు రాష్ట్రాల్లో ST, SC, BC, OC ఇలాంటి కాస్ట్లు ఉండకూడదు, అంతా ఓజీయే. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజు సెంటినల్ వ్యూ. మళ్ళీ కలుద్దాం.